హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. అసలు వాలి ఎవరు? వాలి పుట్టుక వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మ తపస్సు చేస్తున్న సమయంలో బ్రహ్మ కంట కన్నీరు కుడి చేతి దోసెలతో పట్టుకుంటాడు. కన్నీరు నుంచి వచ్చిన అతనే వృక్షవజుడు అనే వానరం. వృక్షవజుడికి సమయం వచ్చినప్పుడు పట్టాభిషేకం చేస్తా అని, అంతవరకు తన దగ్గరే ఉండమని బ్రహ్మ సలహా ఇస్తాడు. అలా జీవనం కొనసాగిస్తున్న వృక్షవజుడుకు ఒకసారి కొలంలో చూసి అతను ఎవరో అని భ్రమపడి కొలంలో దుంకుతాడు. కొలంలో దుంకిన తర్వాత వెంటనే ఆడ రూపంలో అందమైన స్త్రీగా బయటికి వస్తాడు. ఏంటి అని తెలుసుకుందామని బ్రహ్మ దగ్గరకు వెళ్తాడు. పార్వతీదేవి ఈ కొలంలో స్నానం చేస్తుండగా కొందరు రాక్షసుడు ఈ కొలంలోకి వచ్చేవారని, అందువల్లే పార్వతీదేవి ఈ కొలంలోకి వచ్చేవారికి స్త్రీ రూపంగా మారుతారు అని పార్వతీదేవి శాపం ఉంటుంది. ఈ శాపం వలనే నువ్వు కూడా ఇలా ఆడ రూపంలో వచ్చావనేసి వృక్షవజుడికి బ్రహ్మ తెలుపుతాడు. అందమైన స్త్రీ రూపంలో ఉన్న వృక్షవజుణ్ణి చూసి ఇంద్రుడు మరియు సూర్యుడు వెళ్లి వస్తూ ఉంటారు. ఇంద్రుడు తోక వలన వాలి మరియు సూర్యకాంతి పడి శ్రీకంఠం నుంచి సుగ్రీవుడు జన్మిస్తారు. ఇలా పురుషుడు స్త్రీగా మారిన వృక్షవజుడి సంతానమే వాలి మరియు సుగ్రీవులు. వీరు ఇరువురు అన్నదమ్ములు. వృక్షవజుడు వాలి సుగ్రీవులు కలిసి కొంతకాలం కిష్కింధకాండ వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని రామాయణంలోని కిష్కింధకాండలో తెలుపబడింది. ఇది 1-5 సరగ భాగంలో ఉంది. తర్వాత వాలికి ఒక వరం ఉంటుంది. వరమాలను ధరించి ఎవరైతే తనతో యుద్ధం చేస్తారో వారిలోని సగబలం వాలికి వస్తుంది అని ఆ వరం యొక్క ఉద్దేశం.